యూట్యూబర్ అన్వేష్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల వరుసగా కాంట్రవర్సీలో నిలుస్తున్న అన్వేషణపై నటి కరాటే కళ్యాణి గతంలో ఫిర్యాదు చేసింది. దాంతో అన్వేషణపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల అన్వేష్ అకౌంట్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. తర్వాత తనకు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని అన్వేష్ వీడియోను విడుదల చేశారు. ఆ సందర్భంలో అతడు అసభ్యకరమైన పదజాలాన్ని వినియోగించారు. ఈ విషయంలోనూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్కి కూడా పంజాగుట్ట పోలీసులు లేఖ రాయబోతున్నట్లు తెలుస్తుంది. యూట్యూబర్ అన్వేష్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల వరుసగా కాంట్రవర్సీలో నిలుస్తున్న అన్వేషణపై నటి కరాటే కళ్యాణి గతంలో ఫిర్యాదు చేసింది. దాంతో అన్వేషణపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. యూట్యూబర్ అన్వేష్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల వరుసగా కాంట్రవర్సీలో నిలుస్తున్న అన్వేషణపై నటి కరాటే కళ్యాణి గతంలో ఫిర్యాదు చేసింది. దాంతో అన్వేషణపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారినటువంటి నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడైనటువంటి అన్వేష్కి పంజాగుట్ట పోలీసులు ఎల్ఓసి జారీ చేశారు. అయితే గతంలో నమోదైనటువంటి కేసులో భాగంగా అతనికి ఎల్ఓసి జారీ చేశారు. అయితే పంజాగుట్ట పిఎస్లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. భారతదేశ ప్రజలతో పాటు హిందూ దేవులను కించపరిచే విధంగా అతను వ్యవహరిస్తున్నాడంటూ కూడా ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అతను విదేశాల్లో ఉండడం ఇటు పోలీసులకు నేరుగా కానీ ఇటు అంతర్జాలం వేదిక కానీ ఎక్కడ కూడా సహకరించకపోవడంతోనే పూర్తిస్థాయిలో అతనికి ఎల్ఓసి జారీ చేశారు. ఈ ఎల్ఓసి ఒకటే కాదు, ఈ విషయంలో రెడ్ కార్నర్ నోటీస్ వరకు వెళ్తామని కూడా కరాటే కళ్యాణి ఛాలెంజ్ చేస్తా ఉంది. ఇప్పటికే ఒకవైపు అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా పంజాగుట్ట పోలీసులు దాన్ని రివోక్ చేశారు, డిలీట్ చేయించారు. అయినా కూడా 2 ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఆ 2 వేదిక సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. నాకు ఉన్నటువంటి ఏదైతే ఫేస్బుక్ సంబంధించి కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఇంకా చాలా ఖాతాలు కూడా క్రియేట్ చేయగలను, మీరెవరు కూడా ఏమీ చేయలేరంటూ కూడా పోలీసులకు ఇటు చాలా మంది కూడా ఛాలెంజ్ వేసిన నేపథ్యంలో అయితే అతనికి ఉన్నటువంటి 2 ఇన్స్టాగ్రామ్లు, 2 చేయిలు, 2 ఫేస్బుక్ ఖాతాలు, 2
కాళ్ళుగా ఇటు మొత్తం ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ బాడీ కాకుండా ఇటు సోషల్ మీడియా ఖాతాలన్నీ కూడా పూర్తి మానవ శరీరమే అంటూ కూడా నన్ను ఎవరు ఏమి చేయలేరంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అతని ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన తర్వాత ఈ వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఇదే కాకుండా అతని మీద రెడ్ కార్నర్ నోటీస్ కి సంబంధించి కూడా కరాటి కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. రెడ్ కార్నర్ నోటీస్ వచ్చేలాగా చూస్తాం, ఎందుకంటే అతను హిందూ దేవులను ఇటు భారత రాజ్యాంగం భారత చిహ్నాలను కూడా కించపరిచే విధంగా చాలా చేస్తా ఉన్నాడు. ఇతని వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ సంఘాలు కావచ్చు, ఇటు చాలా మంది హిందూ సంఘాలు పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అతనికి సంబంధించి అన్వేష్ కుమార్ పై సంబంధించి ఎల్ఓసి కూడా జారీ చేసింది. మరి పోలీసులు ఈ కేసులో ఎంతవరకు ఎలా ముందుకెళ్తారు ఏంటనేది చూడాల్సి ఉంది. మరి కరాటి కళ్యాణ్ అన్నట్టుగా రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అమెరికా చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి కూడా పంచగుట్ట పోలీసులకి లేఖ రానున్నట్లు తెలుస్తుంది. ఈసారి మరి అన్వేష్ అయితే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ నుంచి కూడా ఫిర్యాదు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటారా? 100%, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఐడిని మొత్తం కూడా డిలీట్ చేశారు కాబట్టి ఉన్నటువంటి దానికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలన్నిటి కూడా మేటా నుంచి కూడా రిజిస్టర్ అయింది కాబట్టి మేటా కూడా లేఖ రాయడం జరిగింది. ఈ ఉన్నటువంటి వీడియోలు రిలీజ్ చేసినటువంటి 2 ఫేస్బుక్ ఐడీలు 2 ఇన్స్టాగ్రామ్లు మేటా నుంచే ఐడీలు అన్ని కూడా క్రియేట్ అయ్యాయి కాబట్టి మేటాకు సమాచారం అందించడం తద్వారా వచ్చినటువంటి ఆధారాలంగా టెక్నికల్ ఎవిడెన్స్ తో పూర్తిస్థాయిలో ఆ అకౌంట్స్ కూడా మొత్తం డిలీట్ చేసేందుకు పోలీసులు కూడా లేఖ రాయడం జరిగింది. ఈ కేసులో అక్కడి నుంచి మరోసారి సమాచారం అందిన తర్వాత మేటా నుంచి డాటా వచ్చిన తర్వాత పంజాగుట్ట పోలీసులు ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిని కూడా డిలీట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసులో ప్రస్తుతం ఎల్ఓసి వరకు ఆగుతారా లేకుంటే రెడ్ కార్నర్ నోటీస్ వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు, హిందూ దేవతలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ వ్యాఖ్యల సంబంధించి ఇటు హిందూ సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.